Hi, hello. Welcome to our channel Sravanti Balloju Home Vlogs. Today's special recipe బ్రెడ్ హల్వా. పెళ్లిళ్లలో ఫంక్షన్స్లలో ఎక్కువగా ప్రిపేర్ చేసే బ్రెడ్ హల్వాను ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ బ్రెడ్ హల్వాని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేయడం కోసం బ్రెడ్ని తీసుకోండి. నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. మీరు మీకు అందుబాటులో ఉన్న బ్రెడ్ని తీసుకోవచ్చు. నేను తీసుకున్న మిల్క్ బ్రెడ్ వెయిట్ వచ్చేసి 350 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇలా తీసుకున్న బ్రెడ్స్ను 4 ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. సాధారణంగా బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేసినప్పుడు బ్రెడ్ ఎడ్జెస్ని నీట్గా తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుంటారు. కానీ నేను ఎడ్జెస్ని అలాగే ఉంచి బ్రెడ్ ముక్కలన్నింటినీ చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి ఎడ్జెస్ని ఉంచి లేదా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా మీరు తీసుకున్న బ్రెడ్ ప్యాకెట్లోని బ్రెడ్లన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత 1 అవర్ పాటు ఎండ వేడికి కానీ ఫ్యాన్ గాలికి కానీ ఆరనివ్వండి. ఇలా బ్రెడ్ ముక్కలన్నీ ఫ్యాన్ గాలికి కానీ ఎండకు కానీ ఆరడం ద్వారా బ్రెడ్ ముక్కలను ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 1 గంట పాటు బ్రెడ్ ముక్కలన్నీ ఆరబెట్టుకొని తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బ్రెడ్స్ని ఫ్రై చేయడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. బ్రెడ్ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీరు కట్ చేసి తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను బౌల్లోకి పోసుకోండి. ఇలా బౌల్లోకి పోసుకున్న పాలు సగం వరకు అయ్యేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ మరగనివ్వండి. ఇలా పాలు సగం వరకు అయిన తర్వాత బ్రెడ్ హల్వాలోకి పోస్తే హల్వా టేస్ట్ మరి కాస్త పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని అస్సలు స్కిప్ చేయకుండా చిక్కటి పాలను తీసుకొని ఇలా సగం వరకు అయ్యేలా మరగనిచ్చి వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టి తీసుకోండి. పాలు చల్లారేలుగా స్టవ్ వెలిగించి హల్వాని ప్రిపేర్ చేయడం కోసం బౌల్ని పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేయండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే సన్నగా చాప్ చేసిన బాదం, సన్నగా చాప్ చేసిన కాజు, 1/2 కప్పు వరకు కిస్మిస్ని వేసి ఇలా వేసిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే నెయ్యి రాకుండా ప్లేట్లోకి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే నెయ్యిలో 1/4 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. చక్కెరను మీ ఇష్టాన్ని బట్టి, మీరు తినే స్వీట్ టేస్ట్ని బట్టి కాస్త పెంచుకొని కూడా తీసుకోవచ్చు. అంటే 1.5 కప్పు వరకు కూడా చక్కెరను తీసుకోవచ్చు. ఇలా చక్కెరను తీసుకున్న కప్పుతోటే చక్కెరకు సమానంగా 1/4 కప్పు వరకు వాటర్ని తీసుకోండి. ఇలా వాటర్ని పోసిన తర్వాత చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత
బ్రెడ్ హల్వా మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చాగా దంచిన ఇలాచీలను వేసి చక్కెర పాకం మొత్తం కలిసేలా బాగా కలపండి. బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేయడానికి పాకం ఎక్కువగా మసలాల్సిన అవసరం లేదు. గులాబ్ జామున్ పాకం కంటే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇలా చక్కెర పాకం మసులుతూ ఉన్నప్పుడు కాస్త పాకాన్ని చేతిలోకి తీసుకొని 2 వేళ్ల మధ్యగా కాస్త టచ్ చేశారంటే ఇలా జిగురుగా అనిపించాలి. ఇలా అయితే బ్రెడ్ హల్వా పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా రెడీ అయిన పాకంలోనికి ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న బ్రెడ్ ముక్కలను వేసి బ్రెడ్ ముక్కలు పాకం కలిసేలా బాగా కలపండి. బ్రెడ్ ముక్కలు పాకం చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. బ్రెడ్ ముక్కలన్నీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత చక్కెర పాకంలో కలిసేలా గరిటెతో కాస్త ప్రెస్ చేస్తూ హల్వా మొత్తాన్ని కలుపుకోండి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించడం ద్వారా బ్రెడ్ ముక్కలన్నీ చక్కెర పాకం పీల్చుకొని సాఫ్ట్గా మారిపోతాయి. ఇలా రెడీ అయిన బ్రెడ్ ముక్కలన్నీ గరిటెతో కాస్త ప్రెస్ చేసుకుంటూ చక్కెర పాకం మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా రెడీ అయిన హల్వాలోనికి ముందుగానే కాచి చల్లార్చి తీసుకున్న పాలను వేసి పాలు హల్వా కలిసేలా బాగా కలపండి. పాలు మొత్తం హల్వాలో చక్కగా కలిసిన తర్వాత మరొక 5 నిమిషాలు బౌల్పై మూతను పెట్టి ఉడికించండి. ఇలా బ్రెడ్ హల్వా చక్కగా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ని వేసి ఫుడ్ కలర్ హల్వా కలిసేలా బాగా కలుపుకోండి. మీరు ఇంట్లోకి హల్వాని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఫుడ్ కలర్ని స్కిప్ చేసుకొని హల్వాని ప్రిపేర్ చేసుకోండి. ఫుడ్ కలర్ హల్వా చక్కగా కలిసిన తర్వాత మరొక 2 నుంచి 3 నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించి ముందుగానే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసి హల్వా మొత్తం ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా రెడీ అయ్యే బ్రెడ్ హల్వా రెడీ. ఇలా రెడీ అయిన హల్వాను ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. కానీ 5 నిమిషాల వరకు చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ హల్వాను ఇంట్లోని స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ బ్రెడ్ హల్వాను తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.